నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదులు వాంకూవర్ నగరంలో ఇందిరాగాంధీ హత్య తాలూకు పోస్టర్లు ఏర్పాటు చేయడం కలకలానికి దారితీసింది. ఈ చర్యలను కెనడా ప్రభుత్వం ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాండ్ స్పందించారు. వాంకూవర్ లో కొందరు ఇందిరాగాంధీ హత్య పోస్టర్లు ఏర్పాటు చేశారు. కెనడాలో ఇలా హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని పేర్కొన్నారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డులు కాల్చి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత సంతతికి చెందిన చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్య కూడా స్పందించారు. వాంకూవర్లోని ఖలిస్తానీ మద్దతుదారులు ఇందిరాగాంధీ హత్య పోస్టర్లను ఏర్పాటు చేశారు. హిందూ కెనడియన్లలో భయోత్పాతం కలిగించేందుకు ఈ చర్యకు పూనుకున్నారు. గత ఏడాది బ్రాంట్పన్ లో జరిగిన ఘటనలను కొనసాగింపే ఈ బెదిరింపు. హిందువులు ఇండియాకు వెళ్లాలంటూ వేర్పాటువాది పన్నూన్ కొన్ని నెలల క్రితం హెచ్చరించాడు. ఇలాంటి చిత్రాల ప్రదర్శన చివరకు హింసకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ కు పన్నూన్ ప్రతినిధిగా న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక సిక్కు రాష్ట్రమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థపై భారత్ నిషేధం విధించింది. ఉగ్రవాదులు భారత వ్యతిరేక శక్తులకు కెనడా అడ్డాగా మారిందని భారత ప్రభుత్వం గతంలో పలుసార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.